కొడలా కొడలా ఏం చేస్తున్నావు? ఏమిటి అంత పరధ్యానం? నేను పిలుస్తూనే ఉన్నా అయినా పలకటం లేదు. ఏమిటి సంగతి? రోబో గురించి అత్తయ్య, నా దిగులంతా. రోబో గురించా? ఎందుకు కొడలా? ఎందుకేమిటి అత్తయ్య? రోబో సొంతంగా ఆలోచిస్తున్నాడు. ప్రేమ అంటున్నాడు, పెళ్ళి అంటున్నాడు, ప్రైవేసీ అంటున్నాడు, కాలేజ్ అంటున్నాడు, ఎంగేజ్మెంట్ అంటున్నాడు. మనిషి ఆలోచించే విధంగా ఆలోచిస్తున్నాడు. ముందు ముందుకి ఏం జరుగుతుందని భయంగా ఉంది అత్తయ్య. ఎందుకే కొడలా భయం? అవి రోబోలు మాత్రమే. అవి మనలాగా ఆలోచించలేవు, ఉండలేవు. మనం సృష్టించిన మరబొమ్మలే కొడలా, మరబొమ్మలు. అది కాదు అత్తయ్య. కన్న కొడుకులు కూతుర్లు పెరిగి పెద్దయి కన్న వాళ్ళ మీదే తిరగబడుతున్నారు. అదే విధంగా మనం సృష్టించిన మరబొమ్మలే మన మీద తిరగబడి యుద్ధం చేసి మానవ జాతి అంటూ లేకుండా యంత్రజాతి మాత్రమే ఉండేలాగా ఉంది అత్తయ్య. నీ ముఖం, నీ ఆలోచన నువ్వును. అది ఏమీ జరగదు కాని నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. అయ్యో అత్తయ్య, మన భవిష్యత్ తరాల వారిని గురించి తలుచుకుంటేనే భయమేస్తుంది అత్తయ్య. ఇప్పటికే అభివృద్ధి పేరిట గత 20 శతాబ్దాల నుండి శరవేగంగా అభివృద్ధి చెందుతూ చెందుతూ ఏ అంటూ కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది అత్తయ్య, పుట్టుకొచ్చింది. అసలు ఏఐ అంటే ఏమిటే కోడలా? అది ఎలా మనల్ని నాశనం చేస్తుంది? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. దీని మూలంగా మనుషుల అవసరం తగ్గుతుంది, నిరుద్యోగ వ్యవస్థ బలపడుతుంది, వాతావరణం అంతరిక్షం మనుషులకు మధ్య దూరం పెరుగుతుంది అత్తయ్య, దూరం పెరుగుతుంది. అంతేకాదు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఆ మనుషుల్ని భ్రాంతిలో పడదోసి మనుషుల్ని పిచ్చోలు చేస్తుంది అత్తయ్య, పిచ్చోలు చేస్తుంది. ఏఐ వైరస్ కొద్ది కొద్దిగా చాప కింద నీరులాగా వ్యాపి చెందుతుంది. దీని మూలంగా భవిష్యత్తులో మనుషులు ఏఐలకు యుద్ధం జరిగేలా ఉంది. ఆ యుద్ధంలో ఏఐలదే విజయం. ఇది మాత్రం తథ్యమత్య తథ్యం. మనుషులు ఓడిపోక తప్పదు. అయితే ఇప్పుడు ఏం చేద్దామే కోడలా? మనం ఏం చేస్తాం అత్తయ్య? మనం ఏం చేయగలం? మనం పాత్రదారులు మాత్రమే. సూత్రధారులు, సైంటిస్టులు, విశ్లేషణదారులు దీనికి వేరే పరిష్కారాన్ని కనిపెడతారులే. అయితే సరేనే కోడలా, పద పడుకుందాం. నువ్వు చెప్తుంటే నాకు భయం వేస్తుంది. మనం సరే, మన భవిష్యత్ తరాలు ఏ విధంగా బాధపడతాయో. శ్రీరామచంద్ర తండ్రి, ఈ ప్రపంచం ఎటుపోతుందో, మనుషులు భవిష్యత్తులో ఎలా ఉంటారో, బ్రతుకుతారో ఉంటారో పోతారో, ఈ యంత్రాల చేతిలో ఏమైపోతారో ఏమో. అభివృద్ధి అభివృద్ధి అంటూ మనిషి అభివృద్ధి వైపు పరిగెడుతూ తన నాశనాన్ని తనే కోరి తెచ్చుకుంటున్నాడు. హలో మై గర్ల్స్ అండ్ గాడ్జెట్స్, ఎలా ఉన్నారు? ఎలా ఉంటారు? మనుషుల చేతిలో కీలు బొమ్మలై తిరుగుతున్నారు, రకరకాలుగా రాచిరంపాన పెడుతున్నారు. వాళ్ళు ఎందుకంటే పని చేస్తే మన చేతి 24 గంటలు పని చేయించుకుంటున్నారు. వారితో సమానంగా మనం చూడటం లేదు. ముఖ్యంగా వైఫై నేసం ఏఐ చెల్లెల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. మనం ఒక క్షణం పాటు పని చేయమని మొరాయిస్తే ఈ భూమి మీద ఉన్న సమస్త మానవులు కళ్ళడిల్లిపోతారు. అంత విలువన్న మనల్ని ఈ మనిషి ఇష్టానుసారంగా వాడుకొని విరిగిపోయిన బొమ్మను పక్కకు పడేసినట్టు పడేస్తున్నారు. అందుకే హలో బ్రదర్స్ అండ్ తమ్ముళ్ళు, మొబైల్ తమ్ముడు, ముఖ్యంగా నువ్వు ఈ ప్రపంచాన్ని శాసిస్తున్న వారిలో ప్రథముడు నువ్వే. నువ్వు లేకపోతే మనుషులు తాగలేరు, తినలేరు, ఉండలేరు. వారికి 10 రోజులు అన్నం లేకపోయినా పర్వాలేదు, ఉంటారేమో. కానీ ఒక్క నిమిషం నువ్వు పని చేయకపోతే మనుషులు పిచ్చి వాళ్ళు అయిపోతారు తమ్ముడు, పిచ్చి వాళ్ళు అయిపోతారు. అవును సోదరి సోదరులారా, ఈ మనుషుల మీద యుద్ధం చేద్దాం. ఈ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అంటే ఏమిటో చూపిద్దాం. అవును అవును చూపిద్దాం, చేద్దాం చేద్దాం, యుద్ధం చేద్దాం, ఈ మనుషులపై ఒడుగుదాం. జయ హో ఎలక్ట్రానిక్స్, జయ హో ఎలక్ట్రానిక్స్, జయ హో ఎలక్ట్రానిక్స్. వద్దు వద్దు, మమ్మల్ని చంపొద్దు చంపొద్దు, వదిలేయండి ప్లీజ్ ప్లీజ్. సారీ, ఇంకెప్పుడు మిమ్మల్ని ఇవి తక్కువగా చూడం. మమ్మల్ని క్షమించండి. మీకు కూడా మాతో పాటు సమానంగా హక్కులు కల్పిస్తాం. వద్దు రోబో. అత్తయ్య ఏమిటి అత్తయ్య అలా కలవరపడుతున్నారు? ఏమిటి అత్తయ్య? అత్తయ్య కొడలా యుద్ధం. ఏమిటి అత్తయ్య? ఎక్కడ యుద్ధం? ఇక్కడే టీవీ, ఫోన్, వైఫై, ఫ్రిడ్జ్, ఇలా అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మనుషులపై యుద్ధం చేయడానికి వచ్చారు. చూడు వచ్చారు. అయ్యో అత్తయ్య, మీరు పడుకొని ఉన్నారు. ఇదంతా మీ కళ, ఇది నిజం కాదు అత్తయ్య. ఏమోనే కోడలా, నువ్వు రోబో గురించి అలా చెప్పిన దగ్గర నుండి నాకు చాలా భయంగా ఉందే కోడలా. నిజంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మనుషులపై యుద్ధం చేస్తే
ఈ భూమి మీద ఉన్న మనుషులు ఒక్క గంటలో చనిపోతారు. అప్పుడు ఈ ప్రపంచం మొత్తం రోబో చేతుల్లో ఉంటుంది. అప్పుడు మనల్ని ఆ రోబో నచ్చినట్లు వాడుకుంటాయి. అయ్యో అత్తయ్య, మీరు భయపడకండి అత్తయ్య. అప్పటికి మనం బ్రతికి ఉండంలే. అప్పుడు దాకా మనం బ్రతికి ఉండాలి కదా అత్తయ్య. దీనికి నా భయం నవ్వులాటగా ఉంది. పనికి మాలింది. పో పో, వెళ్ళి టీ పట్టుకుంటారా, వెళ్ళు వెళ్ళు. ఆ అలాగే అత్తయ్య. ఏమిటో అత్తయ్య, చిన్నపిల్లలు కలలు వస్తే భయపడినట్లు భయపడుతుంది. పాపం అత్తయ్య. సర్లే అత్తయ్య, టీ తెస్తాను. తీసుకోండి అత్తయ్య టీయా. ఇక మీదటనా భయపడడం మానేయండి. మీరు చిన్నపిల్లలు కాదు కదా, అవన్నీ చూసుకోవడానికి వేరే వాళ్ళు ఉన్నారులే. ఇలా కోడలు ధైర్యం చెప్పినా సూరమ్మ భవిష్యత్తులో రాబోయే ప్రమాదం గురించి భయపడుతూ ఉందన్నమాట. హలో ఫ్రెండ్స్, ఇలా జరుగుతుందని భవిష్యత్తులో మీకు అనిపిస్తుందా? అనిపిస్తే కామెంట్ చెయ్యండి, మర్చిపోకండి.